వాటర్ క్యాన్ల మనకి మన అధిరథ మహారాజులందరూ వస్తున్నారు కదా, మనకి అమరావతి అనే పేరే ఉంది కానీ రాజధాని లేదు. ఏంది ఈ ప్రభుత్వం వచ్చి మనకు ఒక గూడు అంటే ఇల్లు కాదు గూడు, మనకి రాజధాని ఒక చాట ఉంది అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఎడ్లపాడు ఈరోజు మా మీటింగ్కి వచ్చే జనం కోసం వాటర్ సప్లై చేస్తున్నాం. బారుకి అక్కడక్కడ ఏర్పడి మజ్జిగ వాటర్. అది ఊహించలేము. అది సాయంత్రం మీరే చూస్తారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి అండి. మాది వచ్చి సంతనూతలపాడు నియోజకవర్గం. మాకు వచ్చి మా ఎమ్మెల్యేగా 15 సంవత్సరాల నుంచి విజయ్ కుమార్ గారు బాగా కష్టపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కృషితోటి బాగా అభివృద్ధి చేశాడు. అంటే ఒక అధినాయకుడు అనేవాడికి ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉన్నోడు పిల్ల పాప రోడ్లు అభివృద్ధి అనేది తెలిసినోడు కాబట్టి చంద్రబాబు నాయుడు చదువుకున్న వాళ్ళు సంసారులు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఈరోజు మన జగన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా దొంగలు రౌడీలు పేకాట బ్యాచ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి మన నెత్తిన పెట్టి ఒక్కసారి అనేకి మోసపోయి జనాలు ఓట్లేసి గెలిపించినందుకు మందు మీద ఇసుక మీద అన్నిటి మీద దొరికింది. చెత్త పన్ను కరెంటు బిల్లు 100 రూపాయలు ఇచ్చేకి ఆడవాళ్ళు అబ్బో మా జగనన్న 100 రూపాయలు ఇస్తున్నాడు అనుకున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ భర్తల కాడ 500 కాడికి తీసుకున్నాడు. నేను ఒక ట్రాన్స్పోర్టు బిజినెస్ అండి, నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నా చరిత్రలో ఏ రోజు కూడా గ్రీన్ ట్యాక్స్ 20,000 రూపాయలు కట్టింది ఏ రోజు లేదు. అంటే దట్ ఈజ్ మన జగనన్న గారు. ఏ రోజు కూడా వాళ్ళ తండ్రి గారు అన్నేళ్ళు గవర్నమెంట్ చేసినా కానీ ఏ రోజు ఇంత ఇబ్బంది పెట్టలేదు. గుంతల రోడ్లు పైపెచ్చు మనం ఏదన్నా అడగటానికి అడిగితే ప్రశ్నిస్తే స్టేషను జైలు ఇది అట్లప్పుడు చూశారు జనాలు. 5 ఏళ్ళు చూశారు, ఏం అనలేక ప్రశ్నిస్తే జైలు కోర్టు అంటున్నారు కాబట్టి ప్రశ్నించలే వాళ్ళని. టైం వచ్చింది తెలుసుకోండి. ఈరోజు ఉదయాన్నే నేను ఒక బ్రదరు నన్ను అడిగాడు, బ్రదరు నాకు 2 కళ్ళు లేవు 2 చెవులు ఉన్నాయి, మీకు కళ్ళు చెవులు అన్నీ ఉన్నాయి, చదువుకున్నారు, ఇట్టాటి మూర్ఖుణ్ణి ఎట్టనుకున్నారు బ్రదర్ అని ఒక తెలంగాణ బ్రదర్ నన్ను అడిగాడు. అడిగితే బాబు మా ఆంధ్రప్రదేశ్లో ముందు మెయిన్ మాకు ఊరగ డబ్బులు రావాలి, మాకు ఊరగ డబ్బులు వస్తే చాలు, వాడు ఏది అమ్మేసుకున్నా పర్లేదని చెప్పి మేము చెప్పాం. 370 కోట్లకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అమరావతి రాజధానిని తాకట్టు పెట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బస్సులో పనుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అమరావతిలో ఒక రూపురేఖలు తీసుకొచ్చాడు. అదే చట్టసభలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 ఎకరాలు కావాలని రైతులను అడిగితే ఆ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన రాష్ట్రానికి రాజధాని లేదు, మేము 3,000 ఎకరాలు పొలం ఇస్తామని అన్న రోజు అరే చంద్రబాబు నాయుడు అడగగానే నేను 3,000 ఎకరాలు పొలం ఇచ్చారు, నేను ఒక్కడిని తప్పుడు ఎందుకు కావాలా, 30,000 ఎకరాలు పొలం కావాలని అడిగాడు. ఆ రోజు జనాలందరూ నమ్మారు. అబ్బో జగన్ కూడా అమరావతికి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు, ఈ రాజధాని ఎక్కడికి పోదని పాపం అమాయకైన రైతులు భూములు ఇచ్చి రోడ్డును పడ్డారు. తర్వాత వాడి విషం కాటుకి బలైపోయారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులని అటు రాయలసీమ ఇటు ఆంధ్ర ఇటు కోస్తా జిల్లాలను రెచ్చగొట్టి ఇక్కడ ఎవరికి ఏమీ లేదు, ఈ కుంటానికి ఇల్లు లేదు, భూములు లేదు, ఏమీ లేదు. ఆ రుషికొండని నేను మొన్న చూశాను, ఒక కాంట్రాక్టర్ పిలిచాడు, బాబు మా గాడ కాంట్రాక్ట్ పని ఉంది చేస్తామంటే పోయా, ఏమి లేదు. ఆ రుషికొండ పచ్చటి కొండని గుండు చేసి వాళ్ళకి కావాల్సిన బిల్డింగులు కట్టుకున్నాడు. అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మాత్రం ఏం అవసరం లేదంట. అతనికి మాత్రం స్వచ్ఛంగా రాష్ట్రానికి జిల్లాకు ఒకటి కావాల్సినన్ని భవనాలు అతనికి కావాలా. రాష్ట్రం ఎట్టపోయినా పర్లేదు. నిన్న వాళ్ళ చెల్లెలో అక్కడ మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది, సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడని. జనాలు ఒకసారి గుర్తు తెచ్చుకొని మన మాట కాదు, వాళ్ళ చెల్లెలు 2 అక్కా చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీరు ఒక్కసారి రాష్ట్రాన్ని కానీ కాపాడకపోతే మనందరం ఎటో గటు తట్టాపుట్ట మన పిల్లల్ని తీసుకొని
బీహారో బెంగాలో పోయి బతకాల్సిన పరిస్థితి వచ్చుద్ది. అది గుర్తుపెట్టుకొని చేయండి. మన మోడీ గారికి మేము తెలియజేస్తున్నాం సార్. మోడీ గారు ఎంతో అభివృద్ధి చేశారు. మా రైతు భరోసాలు ఎన్నో డబ్బులు ఇచ్చారు. మా రైతులకు మేము వైఎస్ఆర్ ఇచ్చిందేం సార్ 13,000 చిల్లర అన్నాడు. జగన్ మోడీ గారే కదా సార్ ఇచ్చింది. పేరు చెప్పుకుంటుంది జగన్ పేరే, కానీ నేను 13,500 ఇస్తానన్నాడు రైతు భరోసా. మోడీ ఇచ్చి 6,000తో కదా 13,500 అయింది. జగన్ ఏం చేసినట్టు, ఒక కాలేజీలకు పోతే పిల్లలు గంజాయి తాగను, సారాయి తాగను. ఏ కాలేజీ అన్న అభివృద్ధి చెందిందా? ఎక్కడన్నా ఏదైనా అరికట్టాలనే కదా మేము ప్రయత్నిస్తుంది. ఇవి ఏదన్నా ఒక ప్రయోజనం, ఒక కంపెనీ కానీ ఏదన్నా ఒక కంపెనీ వచ్చిందా సార్ మన రాష్ట్రానికి? ఒక ఏదన్నా మన రాజధాని ఏదన్నా ఇవాటి కన్నా ఒక దిక్కని ఏదన్నా చెప్పారా? కంపెనీ ఏమొచ్చిందా? కియా కంపెనీ వచ్చింది. ఏ కంపెనీ సార్? పిల్లలకు గంజాయి తెచ్చి గంజాయి పోసాడు సార్ నా కొడుకుడు. గంజాయి కాలేజీ పిల్లలు కోట్లు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం సార్. కష్టపడి బళ్ళు తోలి లక్షలు కట్టి ఈ నా కొడుకు గంజాయి పోతున్నాడు. పిల్లలు తిక్కలోళ్ళు తిరుగుతున్నారు సార్. నా కొడుకు పోసే ముందుకి ఈ నా కొడుకు అని చెప్పి గవర్నమెంట్ కాలేజీల్లో గంజాయి అమ్మిస్తా ప్రతి నా కొడుకుల చేత. అమ్మఒడి ఎందుకు సార్? ఈ డబ్బు దేనికి సార్? పిల్లలకి ఏమన్నా ఉపయోగమా? ఒక తల్లి తీసుకుంటుంది, ఆ తల్లి మొగుడు కొట్టి వాడు తెచ్చిపోయి తారా కొట్లో పోతున్నా. ఇవన్నీ దేనికి సార్? ఒక రైతు కష్టపడుతున్నాం. ఈ రైతు కష్టపడే డబ్బు దేనికి ఉపయోగం లేనిది పిల్లలకి. మనకి దేనికి పిల్లలు ప్రయోజనం లేకపోయా? ఒక కంపెనీ తెచ్చింది లేకపోయా? ఆ రోజు కియా కంపెనీ చిత్తూరులో ఒక చంద్రబాబు నాయుడు గారు తెచ్చిపెట్టింది. ఇవాళ ఒక కంపెనీ ఏదన్నా మన రాష్ట్రానికి, ఏ కంపెనీ, ఒక కారు కంపెనీ ఒక ఏదన్నా వచ్చిందా మన ఊరికి, మన రాష్ట్రానికి? ఒక రాజధాని సార్ అసలు మనకి రాష్ట్రానికి. ఆ రోజు చంద్రబాబు గారు గెలిచిన రోజు ఇదే గుంటూరు జిల్లాలో చంద్రబాబు గారు, మోడీ గారు అందరూ వచ్చి ప్రమాదాలు చేసి పోయారు. ఈయనేదో చేశారండి. ఇవాళ ఏది జగన్ చేసింది మనకు? ఒక న్యాయం చెప్పండి సార్ మీరు. ఒక్క న్యాయం. పిల్లోళ్ళు గంజాయి నేర్పి కాలేజీల్లో బస్టుపడి పిల్లోళ్ళని జరగటం, మగపిల్లోళ్ళు చెడిపోయి నానా బస్టు పడుతున్నారు సార్ రాష్ట్రంలో. కాలేజీలు మొత్తం ఇవాళ మా తరపున మా రాష్ట్రంలో ఎమ్మెల్యే 4 ఎంపీల తరపున మా పార్టీలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు పార్టీలోకి, మోడీ ఇచ్చిన ఆమోదానికి. మా మోడీ మంచోడు సార్.